హాయ్ ఫ్రెండ్స్, ఓటు వేయడానికి ఊరికి వచ్చాం. ఓటు వేసాం. బ్యాక్ సైడ్ కనిపిస్తున్న తోట దగ్గర అయితే మా అమ్మ కొంతమంది అక్కోళ్ళు కలిసి రైతుల పనికి వెళ్ళారంట. ఒకసారి వెళ్ళి చూద్దాం, వాళ్ళు ఏ పనికి వెళ్ళారో ఒకసారి వెళ్ళి చూద్దాం ఫ్రెండ్స్. ఇక్కడైతే లాస్ట్ టైం అయితే వరి పంట అయితే వేశారు, దాన్ని తొలగించారు. చెరువు నీరు అనేది వరి పంట వేశారు, దాన్ని ఇప్పుడైతే తొలగించారు. ఈ విధంగా ఉంటుంది తొలగిస్తే. బ్యాక్ సైడ్ కనిపిస్తున్న తోట దగ్గర అయితే వాళ్ళు పనికి వెళ్ళారంట. ఒకసారి అబ్జర్వ్ చేద్దాం వాళ్ళు ఏం పనికి వెళ్ళారు. అక్కడ కనిపిస్తున్న తోట దగ్గర అయితే దగ్గరలోనే ఉండం, బహుశా మనం దగ్గరికే వచ్చేసాం. అక్కడ ఉన్నారు వాళ్ళు, కొంతమంది వర్క్ చేస్తున్నారు. ఏ వర్క్ చేస్తున్నారో ఒకసారి మనం చూద్దాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇదైతే టెంకాయ చెట్టు మీడియం సైజులో ఉంది. ఇంకా ఇది చిన్న సైజులో తక్కువ వయసులోనే ఉంది ఫ్రెండ్స్. ఇక్కడైతే మల్లె తోటలు ఉన్నాయి. ఈ మల్లెపూలు కోయడానికైతే వచ్చారు మా అమ్మోళ్ళు. ఇక్కడైతే మా మరదలు ఉంది, వరుసకు మరదలు అవుతుంది ఈ పాప. మరదలు ఇక్కడ చూడు ఒకసారి, సిగ్గుపడతాను. మా మరదలు చూడమంటే చూడలేదు, ఇక్కడ వీడియో కల్లా పిలుస్తా అంటే పలకలేదు. ఇక్కడ చూడు మరదలు, వీడియో కాల్ చూడు ఒకసారి, చూడదంట, సిగ్గుపడతాను. ఇప్పుడైతే సిగ్గుపడితే ఎట్లా పెళ్ళికి ముందరే, ఇంకా పెళ్ళి తర్వాత సిగ్గుపడకూడదు. ఇక్కడైతే కొంతమంది అక్కోళ్ళు ఉన్నారు, వాళ్ళు కూడా పని చేస్తున్నారు. చూడండి ఫ్రెండ్స్, ఇదైతే మల్లె తోట, మళ్ళీ పూలు కోయడానికి వచ్చారు. మా మరదలు అయితే ఫేస్ చూపిదంట, వెళ్ళిపోతుంది. ఒకసారి పిలుద్దాం, ఒకసారి ఏమన్నా వస్తుందేమో. మళ్ళా కూడా రానంటుంది, ఇప్పుడైతే వస్తానంటుంది 3 మందికి. మరదలు ఏం పనికి వచ్చావు? పూలు కోయడానికి వచ్చావా? ఏం పూలు? మల్లెపూలా? ఎంత ఇస్తారు నీకు రోజుకి? 150. ఎంతసేపు పని చేస్తావు? 2 గంటలైనా స్కూల్కి పోవా? స్కూల్కి సెలవని వచ్చినావా? అందరికి హాయ్ చెప్పు, సరే చెప్పవా? చెప్పొచ్చు కదా, చెప్పవా? సర్లే, చెప్పపోతే మళ్ళీ ఒకసారి చెప్పు బా. చెప్పదంట, సర్లే. ఇక్కడైతే కొంతమంది అక్కోళ్ళు ఉన్నారు. అక్కడ మా అమ్మ ఉంది, మా అమ్మను ఒకసారి ఇంట్రడక్షన్ చేస్తాము. అక్కడ కనిపిస్తుంది మా అమ్మ, అది ఆడ పూలు కోస్తుంది ఆమె మా అమ్మ. హాయ్ అమ్మ, బాగుండవా? బాగుండా. ఒకసారి అందరూ హాయ్ చెప్పు. హాయ్. ఏం పనికి వచ్చినావు? పూలు కోయడానికి వచ్చినావా? ఏం పూలు? మల్లెపూలా? పోయి ఎండ రాకనే పోండి ఇండ్లకి. ఏదో కొద్దిసేపు అంట పార్ట్ టైం జాబ్ మాదిరి వచ్చినారు. మార్నింగ్ కొద్దిసేపే, మళ్ళా అనేది వర్క్ అయిపోతూనే పోతారు. అక్కడ కూడా కొంతమంది తగ్గున ఉన్నటువంటి తోటలో కానీ కొంతమంది ఉంటారంట, వాళ్ళు కానీ ఇంట్రడక్షన్ చేస్తాం. నైటు అనేది పవర్ లేదు, అందువల్ల బ్యాటరీ లో అవుతుంది. తర్వాతకు సెల్లు కాలు చూడాలా, సెల్లు పని చేస్తుందా లేదో అన్నట్లుంది. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడైతే ఇదంతా మల్లె తోట, ఎంత ఆహ్లాదకరంగా ఉందో వాతావరణం. పచ్చని పొలాలు తక్కువే ఉండొచ్చు, అక్కడ చెరువు నీళ్ళ వల్ల అనేది. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడైతే పైపులు ఉన్నాయి. మకాలు ఎక్కువ, వర్షాలు తక్కువ, అంత స్ప్రింక్లర్ సిస్టమ్, డ్రిప్ సిస్టమ్ అనేది ఎక్కువ వాడతారు. నీటిని సేవ్ చేయడానికి ఇలా పద్ధతుల ప్రకారం అనేది వాడతారు. బ్యాటరీలో అనుకుంటా, మళ్ళా కూడా దానికల్లా చూడాలా. బ్యాటరీలో కొంచెము 20% ఉంది. రెడ్ మార్క్ అయితే పడింది, అయినా ఇబ్బంది లేదు. మీకు ఎట్లా తిరిగి ఇక్కడైతే ఈ పిల్లోడు మోహన్, మీకు పరిచయం చేయని అవసరం లేదు, నిన్న వీడియోలో చూసింటారు. ఏం మోహన్ స్కూల్కి వెళ్ళలేదా? వెళ్తాను, పార్ట్ టైం జాబ్గా వచ్చాను, స్కూల్ లేదు కదా అందుకు. ఖర్చుల కోసం వచ్చినావా? పర్లేదులే, సెలవులో చేయి, మిగతా టైంలో స్కూల్ పో. అక్కడైతే ఒక పెద్దమ్మ ఉంది, ఇక్కడ ఒక పెద్దమ్మ ఉంది, అక్కడ ఒక మామ ఉన్నాడు, ఇక్కడ ఒక అత్త ఉంది. అందరూ ప్రతి ఒక్కరూ పని చేస్తూనే ఉంటారు. చూడండి ఫ్రెండ్స్, కల్మషం లేని వ్యక్తుల మధ్య అయితే ఇక్కడ మల్లెపూలు అయితే కోస్తాండ్రు. చూడండి, నేను కూడా ఒకసారి కోద్దాము. కొన్ని పూలు అయితే కోస్తున్నాను మోహన్తో కలిసి. మోహన్ దాంట్లోకి వేద్దాం మన పూలు, కానీ వేసుకో, దాంట్లోకి వేసుకో. బట్ వాళ్ళు టవాల్ని ఇలా కట్టుకున్నారు పూలు వేసుకోవడానికి. ఇక్కడైతే చూడండి మల్లె తోట అయితే ఎంత బాగుందో పచ్చగా. ఇక్కడైతే నేను చెప్పాను కదా, డ్రిప్ సిస్టమ్, స్ప్రింక్లర్ సిస్టమ్, బిందు సేద్యం అనేది ఎక్కువగా ఉంటుంది. వాటర్ తక్కువ వల్ల అనేది ఇట్లా ఉపయోగిస్తూ ఉంటారు, వాటర్ సేవ్ చేయడానికి. చూడండి మీరు కూడా. బాయ్. ఓకే బాయ్.